హాయ్ అండి, ఎలా ఉన్నారంతా బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నేను పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇగోండి అలసందలు అంటే తెలంగాణ అంతా అలసందలు అంటారు, మేమైతే బొబ్బర్లు అంటాం. బొబ్బర గారెలు వండానండి, వడల్లాగా వేసాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి పాపం వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఏదో ఒకటి ఉండాలి కదా స్నాక్స్ లాగా, అందుకని నేను వడలు ప్రిపేర్ చేశానండి. అందులోకి పచ్చిమిర్చి, అల్లం అవన్నీ రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కొన్ని పచ్చిమిరప ముక్కలు, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి ఉప్పు కూడా వేసి కలుపుకొని చిన్న చిన్న గారెలాగా వేసి వాళ్ళకి ఇచ్చానండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా ఏదో ఒకటి చేసి పెట్టుతుంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు, చెప్పిన మాట వింటారు. మా హిమేష్ అయితే మరీ ఘోరం అండి. అక్కడి నుంచి ఇంకా గేట్ దగ్గర నుంచి ఏం చేస్తున్నావు అనేసి గోలగోల పెడతాడు. అందుకనే ఇవి ఈరోజు నిన్న సాయంత్రం అయితే ఇవి చేసి పెట్టాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇవ్వండి చాలా బాగుంటాయండి ఈ గారెలు. మినప్పప్పు మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఊర్లో అమ్ముతున్నారు, నేనైతే కిలో తీసుకున్నాను. ఇవి అప్పుడప్పుడు ఇలా గారెలేసి పెట్టొచ్చు అనేసి ఉడకపెట్టి తిన్నా కూడా బాగుంటాయండి. మాకైతే అప్పుడు ఏంటంటే బొబ్బర్లు అమ్మ అనేసి ఒక అమ్మ ఉడకపెట్టి తెచ్చేది. మేము ధాన్యం ఒక 2 డొక్కులు ధాన్యం వేస్తే ఒక డొక్కు బొబ్బర్లు ఇచ్చేది, భలే ఉండేవి అవి. ఇప్పుడు ఇవి దొరకగానే నేను ఇంకా వదిలిపెట్టలేదు, తెచ్చుకొని చేసుకుంటాను. ఉడకపెట్టి కూడా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ వేపేసి ఇస్తుంటాను పిల్లలకి. ఒక్కొక్కసారి ఇలాగ వడల్లాగా వేస్తాను. ఇవ్వండి వడలు చాలా బాగా వచ్చాయి, క్రిస్పీగా. ఒక దోశ కూడా వేసాను, ఎలా ఉంటుందో చూద్దాం ఈ పిండితోనని. మెత్తగా సోడిపిండి సక్కులాగా వేసాను. సోడిపిండి సక్కు ఎప్పుడైనా చూసారా? చూడకపోతుంటే ఒకసారి కామెంట్ చేయండి, అది కూడా చేద్దాం మన ఛానల్లో ఎప్పుడొకప్పుడు. థ్యాంక్ యూ వీడియో